హలో ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ గౌతమ్. ఇవాళ నేను ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఐపీఎల్ అనమాట. ఇప్పుడు అందరికీ తెలుసు, అందరికీ ఇంపార్టెంట్ విషయం అదే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నా కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఐపీఎల్ మ్యాచ్ల ముందు కూర్చుంటున్నారు. దాని గురించి నేను మీకు చెప్తున్నాను. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీలో ఐపీఎల్ చూడలేకపోవచ్చు ఒకవేళ. అందువల్ల మీరు మీ మొబైల్స్లో లేకపోతే ల్యాప్టాప్స్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు, లేకపోతే పీసీస్లో కానీ మీ కేబుల్ కనెక్షన్ అంతా పని చేయకపోయినా కానీ ఇంటర్నెట్ యూస్ చేసుకొని ఐపీఎల్ మ్యాచెస్ ఎలా చూడొచ్చు, లైవ్ మ్యాచెస్ ఎలా చూడొచ్చు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. దానికోసం 4 అఫీషియల్ సైట్స్ నేను మీకు చెప్తాను. చాలా మంచి సైట్స్ అనమాట 4 కూడా. అన్అఫీషియల్ సైట్స్ ఏవి కాదు, డైరెక్ట్ స్ట్రీమింగ్, మంచి స్ట్రీమింగ్. ఒకవేళ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంతకుముందే మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోయినా ఇక్కడ కనపడుతుంది కదా సబ్స్క్రైబ్ బటన్. ఆ బటన్ మీరు క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఆప్షన్ వస్తుంది మీకు. ఆ బెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక చిన్న బాక్స్లో వస్తుంది, దాని మీద టిక్ చేసి సేవ్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు జీమెయిల్లో నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం, ఇవాళ టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సైట్ ఏంటంటే ఫ్రెండ్స్, మొట్టమొదటి వెబ్సైట్ ఏంటంటే మనందరికీ తెలిసిన సైట్, చాలా మంచి సైట్. అన్నిటికనే నాకు తెలిసి నేను ప్రిఫర్ చేసే సైట్ హాట్స్టార్ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది హోమ్ పేజ్ అనమాట. హాట్స్టార్.com అనేది మీరు ఓపెన్ చేసి ఇది హోమ్ పేజీ ఇలా వస్తుంది. హోమ్ పేజీలో ఇక్కడ మీకు పైన కేటగిరీస్ వస్తాయి అనమాట. టీవీ, మూవీస్, స్పోర్ట్స్ ఛానల్స్ అని. ఇక్కడ మీరు స్పోర్ట్స్లో క్రికెట్ అని క్లిక్ చేస్తే వెంటనే ఆ క్రికెట్కి సంబంధించిన అన్నీ కూడా ప్రోగ్రామ్స్ వచ్చేస్తాయి ఇక్కడ. ఆ ప్రోగ్రామ్స్ వచ్చేసాక మీకు ఆల్మోస్ట్ అక్కడ లైవ్ మ్యాచెస్ ఏమన్నా ఉన్నా కానీ, రన్నింగ్లో ఉన్నా కానీ అవన్నీ అది చూపించేస్తుంది. ఆ పర్టికులర్ మ్యాచెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే లైవ్ మ్యాచెస్ ఇక్కడ వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ముంబై వర్సెస్ ఫెనాటిక్స్ చూపిస్తుంది కదా, ఇక్కడ లైవ్ మ్యాచ్ జరుగుతున్నట్టయితే ఆ లైవ్ మ్యాచ్ సంబంధించి వచ్చేస్తుంది. ఇక్కడ ప్లే బటన్ మీద చూసారు కదా, నేను ఇక్కడ యారో మార్క్ చూపిస్తాను చూడండి. ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు లైవ్ మ్యాచ్ స్ట్రీమ్ అయిపోతుంది, లైవ్ మ్యాచ్ చూడొచ్చు అనమాట. మీరు చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ అనమాట. హాట్స్టార్లో మనం చూసే విధానం కూడా ఏం లేదు. పైన కేటగిరీస్లో పైన వెళ్ళి క్రికెట్ క్లిక్ చేసుకొని డైరెక్ట్ లైవ్ మ్యాచెస్ చేయొచ్చు. అలా కాకుండా ఆల్రెడీ జరిగిపోయిన మ్యాచెస్ వీడియోస్ కానీ అవన్నీ చూడాలనుకుంటే కూడా మీకు కింద ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆల్రెడీ జరిగిన మ్యాచెస్ సంబంధించినవి వీడియోస్ లేకపోతే హైలైట్స్ అవన్నీ ఉంటాయి హాట్స్టార్లో. ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. హాట్స్టార్ అనేది చాలా మంచిది. మీ మొబైల్లో, ఆండ్రాయిడ్ మొబైల్ హాట్స్టార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ ల్యాప్టాప్లో కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయొచ్చు అనమాట. సెకండ్ సైట్ ఏంటంటే నేను చెప్పేది స్టార్ స్పోర్ట్స్ అనమాట. స్టార్ స్పోర్ట్స్ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో నాకు తెలిసి అన్ని మ్యాచెస్ ఇందులో రావు నేను అనుకుంటున్నాను. ఇండియన్ మ్యాచెస్ అయితే వచ్చేస్తాయి అన్నీ కూడా. బట్ ఐపీఎల్ మ్యాచెస్ నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు స్టార్ స్పోర్ట్స్లో వస్తుందో లేదో. బట్ క్రికెట్ చూడడానికి కామన్గా జనరల్గా క్రికెట్ చూడడానికి మంచి వెబ్సైట్ అనమాట స్టార్ స్పోర్ట్ అనేది. మీరు స్టార్ స్పోర్ట్స్లో ఈ క్రికెట్ చూడొచ్చు ఈజీగా, అన్ని రకాల క్రికెట్స్ ఇందులో చూడొచ్చు. చూడండి, మీరు ఇందులో చూస్తే బిగ్ బ్యాష్ వస్తుంది, అన్నీ వస్తాయి అనమాట. నైట్ క్లబ్ కానీ, బిగ్ బ్యాష్ కానీ, అన్ని సూపర్ స్టార్స్ చూడండి. కింద ఇంకా కోల్ ఇండియా, అది ప్రీమియర్ లీగ్ మ్యాచెస్, మాంచెస్టర్ సిటీ వర్సెస్ హల్ సిటీ ఏది ఆ మ్యాచెస్ కూడా వస్తున్నాయి. ఇందులో చాలా మ్యాచెస్ అనమాట. ఫార్ములా 1 రేసెస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇందులో అన్ని రకాల మ్యాచెస్ వస్తాయి, క్రికెట్ ఒకటే కాకుండా. బట్ నార్మల్గా క్రికెట్ చూడడానికి చాలా మంచి సైట్ ఏంటంటే స్టార్ స్పోర్ట్ అనమాట. స్టార్ స్పోర్ట్ ఛానల్లో ఉండే అన్ని ఛానల్స్ ఇందులో ఉంటాయి. 1, 2, 3, 4 మీరు అన్నీ చూడొచ్చు ఇందులో. నెక్స్ట్ నేను చెప్పబోయే సైట్ అంటే cricketgateway.com అనేది థర్డ్ సైట్ అనమాట. ఇది కూడా చాలా మంచి సైట్. దీనికి కూడా గూగుల్ ప్లే స్టోర్లో మీకు యాప్ ఉంది. డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని అందులో డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఇందులో ఐపీఎల్ చూసినట్లయితే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఐపీఎల్ చూడండి, స్ట్రీమింగ్ అని క్లిక్ చేయాలన్నమాట. మీరు మ్యాచ్ చూడాలనుకున్నప్పుడు స్ట్రీమింగ్ చేస్తే వెంటనే అప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ఏ మ్యాచ్ లైవ్లో పోతుందో ఆ మ్యాచ్ మీరు చూడొచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో కూడా ఇదే విధంగా ఏంటంటే ఇందులో హాట్స్టార్ కన్నా ఈజీగా స్ట్రీమ్ అవుతుంది. ఈజీగా అంటే ఎక్కువ డేటా తీసుకోదు, ఈజీగా స్ట్రీమ్ అవుతుంది అనమాట. క్వాలిటీ అది బాగుంటుంది. ఇందులో కూడా cricketgateway.com అనేది చాలా సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, పైన నేను వెబ్సైట్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, దీనికి సంబంధించిన అన్ని లింక్స్ మీరు చూసుకొని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే fancy-streams.com అనే సైట్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ సైట్ ఉంది కదా, ఇలాగా వరల్డ్లో ఉండే ప్రతి ఛానల్స్, ప్రపంచంలో ఉండే ప్రతి ఛానల్ ఇందులో మనం లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీ స్ట్రీమ్స్ అనే వెబ్సైట్ ఇది. ఇందులో ఏ ఛానల్ అయినా, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ S6లో మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, S6 ఛానల్ని మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట. అలాగనమాట. అదేవిధంగా ప్రతి ఛానల్, మీరు ఏ ఛానల్ అయినా సరే టీవీలో ఉండే అన్ని ఛానల్స్ని ఇందులో స్ట్రీమింగ్ చూడవచ్చు, లైవ్ ఛానల్స్. ఇక్కడ మీరు కేటగిరీస్ ఉంటాయి, ఇందులో స్పోర్ట్స్ కేటగిరీ ఓపెన్ చేసుకొని మీరు లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు అనమాట. ఐపీఎల్ మ్యాచెస్ని ఈజీగా ఉంటుంది. ఇది కూడా చూస్తున్నారు కదా, ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ చేసేసి మీరు అందులోకి వెళ్ళి స్ట్రీమింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదా, 4 వెబ్సైట్స్ చెప్పాను మీకు నేను. హాట్స్టార్ ఒకటి,
స్టార్ స్పోర్ట్స్ ఒకటి, cricketgateway.com అనేది ఒకటి, నెక్స్ట్ వచ్చి ఫ్యాన్సీ స్ట్రీమింగ్ అనేది. చాలా మంచి వెబ్సైట్స్ ఈ రెండు కూడా. ఇందులో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే హాట్‌స్టార్, క్రికెట్ గేట్వే అనమాట. హాట్‌స్టార్ అండ్ క్రికెట్ గేట్వే ఈ రెండు కూడా చాలా మంచి వెబ్సైట్స్ అనమాట. ఈ రెండు చాలా బాగుంటాయి. చూడండి, హాట్‌స్టార్, క్రికెట్ గేట్వే నేను పక్కన పెట్టేశాను. ఈ రెండు చాలా వెబ్సైట్స్, మంచి మంచి వెబ్సైట్స్. అదేవిధంగా ఈ రెండుకి మొబైల్ యాప్ కూడా ఉంది, ఆండ్రాయిడ్ యాప్. ఈజీగా చూసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అందరూ కూడా ఇప్పుడు ఐపీఎల్ చూడాలనుకుంటున్నారు కాబట్టి ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీరు దయచేసి లైక్ చేయండి, కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీక్ కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల వెన్స్డే వీడియో చేయలేకపోయాను. అందుకని నేను నెక్స్ట్ డేనే వీడియో చేస్తున్నాను. బట్ సమ్ టైమ్స్ కొంచెం షెడ్యూల్స్ నాకు కొంచెం టైట్గా ఉంటాయి కనుక నేను అప్పుడప్పుడు వీడియో చేయడం డిలే అవ్వచ్చు. దానివల్ల మీరేం ఫీల్ అవ్వద్దు. నేను వెంటనే నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే కానీ మీకు ఆ వీడియో తీసుకొచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నేను ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీరు అవన్నీ అక్కడ చూసి యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.